గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఇప్పుడే మనమైతే అఖండ 2 తాండవ మూవీ అయితే చూసేస్తాం గైస్. ఆ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అఖండ ఓకే, మరి తాండవం ఎక్కడుందో స్వామి, తాండవం ఎక్కడుంది? సో ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని రివ్యూ రియాక్షన్స్ కోసం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ మూవీ రియాక్షన్స్ అండ్ రివ్యూ మనమైతే ఇచ్చేద్దాం చూసిన దాన్ని బట్టి. సో ఏం లేదా, ఫస్ట్ అఖండ ఘోర తపస్సు ఎలా చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది సీన్ అయితే ఇంట్రడక్షన్లో పెట్టారు. ఆ ఇంట్రడక్షన్ సీన్లో బాలకృష్ణ గారికి ఈ సినిమాలో వావ్ మూమెంట్స్ ఏమి లేవు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లేవు, లీక్ చేసే ఎలిమెంట్స్ కూడా ఏం లేవు, పెద్ద ఓవరాల్ అంత అనిపించదు. సో ఇంట్రడక్షన్ సీన్లో అయితే అఖండ తపస్సు ఎందుకు చేశాడు, దేనివల్ల చేయాల్సి వచ్చింది అనేది చెప్తారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లాగుతున్నారు భయ, లాగారు. సో ఒక దేశం వేరే దేశం ఇండియా మీద, ఐ మీన్ లైక్ చైనా అనుకోండి, ఇక్కడ చైనా అనే దేశం ఇండియా మీద ఎలా అటాక్ చేసింది, బయోవార్ చేసింది, ఆ బయోవార్ ఎలా చేసింది, దేన్ని యూస్ చేసుకొని చేసింది, మొత్తం దేవుడు సెంట్రిక్గా నడిపారు సినిమాని. కానీ అంత ఎంగేజింగ్గా నడపలేదు. ఫస్ట్ వీళ్ళని తీసుకొచ్చారు, వేరే కంట్రీ వాళ్ళు బయోవార్ ఎలా చేశారు, దేవుడు మూలాలను కొట్టారు, దేవుడు మూలాలను ఎలా కొట్టారు, దాన్ని కుంభం ఎలా ఎంచుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఇష్యూ. లోకల్లో మన చిన్ని బాలకృష్ణ ఉంటాడు కదా, సెకండ్ బాలకృష్ణ. సో ఆ బాలకృష్ణ ఇంట్రడక్షన్ చేశారు. ఆ బాలకృష్ణ ఇంట్రడక్షన్ అవసరం లేదు కానీ పెట్టారు. సినిమా ప్లాట్ పాయింట్ వచ్చేసి బయోవార్ జరిగింది, ఆ బయోవార్ దేవుడి చుట్టూ జరిగింది, ఆ దేవుడి చుట్టూ ఎలా ఆ బయోవార్ నుంచి సేవ్ చేశారనే ప్లాట్ అయితే తీసుకున్నారు. కానీ ఈ చిన్ని బాలకృష్ణుడు సీన్స్ అయితే అవసరం లేదు. ఈ చిన్ని బాలకృష్ణుడు సీన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు, సెకండ్ బాలకృష్ణుడిది ఇంక్లూడ్ చేశారు. కానీ ఆ ఫైట్ పెట్టారు, ఆ ఫైట్లో ఫుల్ సినిమాకి కావాల్సిన డైలాగ్స్ అన్నీ ఆ ఫైట్లో ఇరికిచ్చేసారు అనిపించింది నాకైతే. అందులో భయ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద అయితే ఫుల్ కౌంటర్స్ ఉన్నాయి వైసీపీకి. ఆ 11 పాయింట్ అసలు వదలలేదు, ఇంకా ఆ గంజాయి పాయింట్, ఇవన్నీ ఆ ఫైట్లో ఇంక్లూడ్ చేస్తారు. పాలిటిక్స్ని బాగా యూస్ చేస్తారు, వైసీపీని బాగా ట్రోల్ చేసేసినారు ఈ ఫస్ట్ ఫైట్లో. అక్కడ వైసీపీ పాలిటిక్స్ నడిచింది ఆ సినిమాలో. ఆ సీన్స్ అవసరం లేదని నాకు అనిపించింది. సో నెక్స్ట్ మన పాప బుజ్జి పాప ఇక మాటిస్తాడు కదా, ఆ పాప పెద్దదయ్యింది, ఆ పాప పెద్దదయ్యి ఏమయ్యింది అనేది ఇంపార్టెంట్. ఆ పాప ఏమయ్యి ఆమెని ఎలా కాపాడాడు అఖండ అనేది, ఎందుకు వచ్చాడు అఖండ, ఆమెను కాపాడడానికి ఎందుకు వచ్చాడు. ఆమె అయితే ఈ సినిమాలో సైంటిస్ట్ అయింది, ఆ సైంటిస్ట్ అయ్యింది ఈ బయోవార్కి లింక్ ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకేం చెప్పడం, బికాజ్ అంత సస్పెన్స్ ఏం లేవు, అంత థ్రిల్లింగ్స్ ఏం లేవు, అంత ప్లాటింగ్ పాయింట్స్ మీకు చెప్పాల్సినవి ఏమీ లేవు. సో దాని తర్వాత మళ్ళీ అక్కడే రొటేట్ చేస్తారు, ఇంకో మెయిన్ విలన్ వస్తాడు. ఆ విలన్కి పిఎం అయిపోవాలని కారు ఉంటుంది, పిఎం ఈజీగా ఇచ్చేస్తారు. బికాజ్ సినిమా కాకపోతే మనం లాజికల్ మాట్లాడకూడదు, సినిమాలాగే చూసాం కాబట్టి. సో వెళ్తాడు, ఫైట్ చేసేస్తాడు. సో ఈడు వచ్చేసి ఈ కంట్రీ వాడికి సపోర్ట్ చేసేస్తూ ఉంటాడు. ఇదంతా జరిగిపోతుంది. ఫస్ట్ టైం అంతా అలా లాగారు. అలా ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం రూట్ మీద వచ్చి ఈ కుంభమేళ టాపిక్ని తెచ్చారు. ఈ కుంభమేళ టాపిక్లో బయోవార్ ఎలా స్టార్ట్ చేశారు అనేది ప్లాట్గా పెట్టారు. ఆ బయోవార్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వ్యాక్సిన్ కావాలి కదా. సో దాన్ని వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎలా కనుక్కున్నారు, ఆ పాప చేతులకు వ్యాక్సిన్ ఎలా వచ్చింది, ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అఖండ తాండవం అని చెప్పి అఖండ ఎలా వచ్చాడు మళ్ళీ తిరిగి సేమ్ అఖండ 1లో లాగే అఖండ 2లో కూడా ఇంటర్వెల్లోనే ఎంట్రీ ఇస్తాడు మన అఖండ గారు. అక్కడ ఆ పాపను ఎలా కాపాడారు, ఇక్కడ ఈ పెద్ద పాపను కూడా అలాగే కాపాడతారు. పెద్ద అయిన తర్వాత పాపను కూడా ఎలా కాపాడారు. సో అది చూడాలి మీరు. ఆ పాపని ఎందుకు కాపాడారు, ఎందువల్ల ఆ పాప అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందువల్ల ఆయన కాపాడారు అనేది దాన్ని మీరు సినిమాలో చూడండి. నేను అలాంటివి లీక్ తెలుసుకోవాలి. సో ఇది ఆ పాపను కాపాడడానికి అయితే ఇంటర్వెల్లో వచ్చేస్తాడు మన దాంట్లో. సో ఓవరాల్గా ఫైట్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఆ సినిమాకి కావాల్సిన డైలాగ్స్ అన్ని ఫస్ట్ ఫైట్లో పెట్టేశారు. సో ఎక్కడెక్కడ ఫైట్స్ వచ్చాయో అక్కడ బాగున్నాయి చూడడానికి. బట్ ఆ ఫైట్స్ కూడా గూస్ బంప్స్ వచ్చే ఫైట్స్ అంతా అనిపించలేదు. బికాజ్ అది కూడా రీజన్ ఉంది. బికాజ్ మనకు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు, రియాక్షన్లు అన్నిటిలోనే అన్ని మేజర్ క్లిప్స్ అన్నీ పెట్టేశారు. సో దట్ మనకి ఆ మేజర్ క్లిప్స్ అన్ని చూసేసిన తర్వాత అంత గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చే అంత లేవు, అంత ఎగ్జైట్ అయ్యే మూమెంట్స్ అయితే లేవు. బికాజ్ అవే మూమెంట్స్ సేమ్ సినిమాలో కూడా ఉన్నాయి. కొత్త మూమెంట్స్ లేవు, కొత్త సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లేవు. సో సెకండ్ హాఫ్ వచ్చేసింది భయ్య. సెకండ్ హాఫ్ వచ్చేసిన తర్వాత ఏమైంది, ఇంటర్వెల్ ఓకే, అక్కడ ఎంటర్ ఇస్తాడు, తాండవం స్టార్ట్ అన్నారు. మరి సెకండ్ హాఫ్లో తాండవం బెవచ్చంగా స్టార్ట్ అయిపోద్దాం కూడా. బికాజ్ అఖండలో బీజియం అదిరిపోయేది భయ్య, బీజియం అదిరిపోయేది తమారు గారి బీజియం. సో నాకు అఖండ
టూ తాండవంలో అంత బీజియం అనిపించలేదు. అంత బీజియం అంత రేంజ్లో లేదు, అఖండ అంత రేంజ్లో అస్సలేదు, అఖండ రేంజ్లో మూవీ కూడా లేదు. ఆ బీజియం అంత ఇంపాక్ట్ కుదరలేదు. సో అఖండ ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ అదే ఇంటర్వెల్ తర్వాత ఏమైంది, జస్ట్ పుర్రెల ఫైట్. ఆది పినిశెట్టి ఆయన ఎక్కడెక్కడ వస్తాడా, ఎందుకు వస్తాడా, ఎలా తీసుకొస్తారా అనుకున్నా తీసుకొచ్చారు ఫైనల్గా. ఆయన అయితే ఆయన ఒక తాంత్రికుడిగా తీసుకొచ్చారు. ఆయన తీసుకురావాల్సిన అవసరమే లేదు, తీసుకొచ్చి చంపేశారు. అసలు అది యూజ్లెస్ ప్లాట్ అనిపించింది ఆయన సీక్వెన్స్ మొత్తం. బికాస్ ఆ సినిమా కథకి ఆది పినిశెట్టి గారిని తీసుకురావడానికి ఈ సంబంధమే లేదు. అసలు నాకు తెలిసి ఏదో తాంత్రిక యోధరాలతో కూడా ఫైట్ చేయొచ్చు అన్న పాయింట్లో తీసుకొచ్చారేమో, కానీ అంత అవసరం లేదు. ఆయన తెచ్చినా సరే ఫ్లాప్గానే నిలిచింది. బికాస్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఆయన సీక్వెన్స్ తీసుకొచ్చి దీనికి కలపడానికి ట్రై చేశారు, కానీ అంత పొందన కుదరలేదు. అలాగే ఫస్ట్ హాఫ్లో సాంగ్ను కూడా బలవంతంగా ఎంచుకొట్టారు. జాజికాయ జాజికాయ అనేది ఇంజెక్ట్ చేశారు. బికాజ్ అది కొంచెం ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ తెప్పించడానికి దానికోసం అన్నట్టు చేశారు. సో సెకండ్ హాఫ్లో మీకు చెప్పినట్టే ఈ ఆది పినిశెట్టి ఈ సీక్వెన్స్ అయితే అంత నాకు అనిపించలేదు, అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. సో తర్వాత ఇంకంత క్లాస్ స్టార్ట్ అయిపోయింది భయ్య. హైందవ ధర్మం, దేవుడు, సనాతన ధర్మం, సనాతన హైందవ ధర్మం, దేవుడు, ఈ క్లాసెస్ స్పీకర్ భయ్య, కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్ భయ్య. ఏంటి క్లాసులు చెప్తారు మాకు, దేవుడి గురించి క్లాసులు చెప్పారు, హైందవ ధర్మం గురించి క్లాసులు చెప్పారు. వెల్ గుడ్, తెలియనో తెలుసుకోవచ్చు. బికాస్ అక్కడ దేవుడితో పాటు కమర్షియాలిటీ బాగుంది. బట్ ఇందులో కమర్షియాలిటీ ఉంది, బట్ అంత కిక్కిచ్చే కమర్షియల్ లేదు. సెకండ్ హాఫ్ అంతా ఎక్కువ స్పీచెస్ నడిచేసింది, స్పీచెస్ డైలాగ్స్తో నడిచేసింది. ఎక్కువ డైలాగ్స్ అంటే దైవం గురించి డైలాగ్స్, దైవం గురించి స్పీచ్, హైవన్ ధర్మం ఎక్స్ప్లెనేషను దాంతో నడిచిపోయింది. 2-3 ఫైట్లు పెట్టారు. ఇంకోటి వచ్చేసి అమ్మ దగ్గరికి వెళ్ళాడా, ఎలా వెళ్ళాడు, అయితే నిజంగా అక్కడ వెళ్ళాడా, లేకపోతే ఇంకెవరు వెళ్ళారా, వేరే రూపంలో ఉన్న ఇంకో మనిషి వెళ్ళాడా అనేది సస్పెన్స్. బికాజ్ అమ్మ చివరి కోరిక తీర్చాడా లేదా అనేది, ఎలా తీర్చాడా అనేది కోరిక, అది కూడా దేవుడి సెంటర్గానే తిరిగారు. చివరికి అంతా తిరిగిపోద్ది, వెళ్ళిపోతాడు. ఆర్మీ దగ్గర ఫైట్, క్లైమాక్స్ ఫైట్ బాగుంది, చెప్పవసలే. మనకి ట్రైలర్ చూపించిన ఆంజనేయ ఫైట్లు ఇవన్నీ ట్రైలర్లోనే చూపిస్తారు. ట్రైలర్లు, ట్రైజర్లు, ప్రీ క్లైమాక్స్ ట్రైలర్లు, మాసివ్ ట్రైలర్లు అని చెప్పి అన్నీ అందులోనే చూపించారు. ఇక సినిమాలో మాకు ఎగ్జైట్ అయ్యే ఎలిమెంట్ ఎక్కడ నాకు కనిపించలేదు, అస్సలు అనిపించే లేదు. ఎగ్జైట్ అయ్యే ఎలిమెంట్ లేవు, వావ్ ఎలిమెంట్స్ లేవు, ఆహా బాబా గూస్ బంప్స్ ఎలిమెంట్స్ లేవు, బీజిఎం అంత ఎక్కలేదు. బికాస్ అక్కడ ఉన్నంత లేదు, అది మాతో ఖచ్చితంగా చెప్పగలను. సో ఇంక ఫైనల్గా బయోవార్ అని చెప్తారు, వెళ్ళిపోతారు, చైనావాడితో ఫైట్ చేసేస్తాడు. ఫైట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, కావాల్సిన బయోవార్కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది. ఆ వ్యాక్సిన్తో దేశం బాగుపడిపోద్ది. మళ్ళీ అందరికీ తిరిగి దైవభక్తి పొంగిపోద్ది. ఫస్ట్ దైవభక్తి పోగొట్టేస్తాడు. దైవభక్తి పోగొట్టిందండి, ఈయన ఎలా దైవభక్తి తెచ్చేసాడు, ఇలా ఫైట్ చేసి తెచ్చేసారు. సో ప్లాట్ అయితే అది, బట్ సినిమా కరెక్ట్గా యూజ్ అవ్వలేదు. బికాజ్ అఖండ చూపించినంత ఇంపాక్ట్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా చూపించలేదు. సో నాకు అనిపించిన ప్రకారం మనం ఇచ్చే రివ్యూలు, రియాక్షన్స్కి ఇచ్చే రేటింగ్ ఏంటంటే మనం అందరిలాగా టమోటాలు, బిస్కెట్లు, తొట్టకాయలు సింపుల్గా సినిమా పద్ధతిలోనే ఇద్దాం. డిజాస్టర్, ఫ్లాప్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సో అఖండ 1 అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. బికాస్ అందులో బీజిఎం అదిరిపోద్ది, ఫైట్స్ అదిరిపోద్ది, స్టోరీ కూడా మంచిగా వెళ్తుంది. ఇందులో నాకు స్టోరీ సింపుల్గానే ఉంది, బట్ లాగ్ చేస్తారు సినిమాని. సెకండ్ హాఫ్ అంతా మోటివేషనల్ స్పీచెస్ లాగా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా మోటివేషనల్ స్పీచెస్, డివోషనల్ స్పీచెస్, హైందవ ధర్మం గురించి వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళ క్యారెక్టర్లు, వీళ్ళ చుట్టూ యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే వీళ్ళ చుట్టూ ఇంట్రడక్షన్ చేస్తున్నారేమో, ఈ దేశం కోసం పారేవాడు లోకల్గా, మళ్ళీ ఆ పాపని, ఆ మదర్ని, ఈ సీన్స్ అన్నీ కలిపి వీళ్ళతో ఎలా అనేది లింక్ చేస్తారనుకున్నా, కానీ కొన్ని ఇరికిచ్చారు. అంత నచ్చలేదు, అంత అనిపించలేదు. సో టోటల్గా సినిమా అయితే అంత ఎక్కలేదు, అఖండ 1 అయితే ఎక్కలేదు. సో నాకు అనిపించిన రేట్ ప్రకారం ఇది హిట్కి ఫ్లాప్కి మధ్యలో కూడేసుకుంటుంది. అయితే హిట్ అయింది లేదా ఫ్లాప్ అయింది. బికాజ్ ఫ్యాన్స్ అందరికి హిట్ అయిపోద్ది, నార్మల్ ఆడియన్స్కి హిట్టా ఫ్లాపా అని కొట్టుకుంటూ ఉంటుంది. సో అది న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి మనం హిట్కి ఫ్లాప్కి మధ్యలో అయితే ఇచ్చేస్తున్నాం. సో మీరు కనుక మూవీ ఆల్రెడీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు, డిజాస్టరా, ఫ్లాపా, హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అనుకున్నది కామెంట్ చేయడమా మర్చిపోమాకూడదు. ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి, చూడండి. ఇది నాకు అనిపించిన ఫీల్, మరి మీకు మారచ్చు కదా. సో నాకైతే హిట్కి ఫ్లాప్కి మధ్యలో కొట్టేసిన సినిమా. సో అంత
అంత ఇంపాక్ట్ అయితే కుదరలేదు. హిట్కి ఫ్లాప్కి మధ్యలో కాబట్టి ఫ్లాప్ ఉన్నారా హిట్ లవ్ అని ఇచ్చుకుందాం. సో మీకేమనిపించింది చూడండి, చూసి మన ఛానల్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రియాక్షన్ కోసం, నెక్స్ట్ రివ్యూస్ కోసం అండ్ దెన్ ఉంటా. బాయ్.